ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అన్నది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎటువంటి పరీక్షలు ఉంటాయి అవైలబుల్‌గా, న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి మెడికేషన్స్ ఉంటాయి అన్నది దాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా ఇది గర్భసంచి, ఇటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి, ఇటు ఇటు ఎగ్ బ్యాగ్స్ ఉంటది. ఇది హస్బెండ్ వైఫ్ కలిసే ప్లేస్. యూజువల్‌గా పేషెంట్‌కి ఆడవాళ్ళలో వయసులో ఉన్నప్పుడు మనకి ఇటు 8 ఎగ్స్, అటు 8 ఎగ్స్ వస్తాయి. మనం ఏం చేయకుండానే ఎగ్ న్యాచురల్‌గా 14 రోజులలో పెరిగి రిలీజ్ అయ్యి ట్యూబ్‌లలోకొస్తుంది. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసుంటే స్పెర్మ్స్ పైదాకా వెళ్లి ట్యూబ్‌లో ఉన్న ఎగ్ తోటి కలిసి బేబీ తయారీ అవుతుంది. తయారీ అయిన బేబీ జారి గర్భసంచిలోకొచ్చి అతుకుతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే ఆ నెల తయారీ అయిన పొరంతా కూడా పీరియడ్ లాగా బయటికొస్తుంది. ఇది ఆడవాళ్ళలో నెల నెలా జరిగే విషయం. సో, ప్రెగ్నెన్సీ చక్కగా రావాలి అనంటే ఎగ్ బ్యాగ్స్‌లో ఎగ్స్ బాగోవాలి, ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, గర్భసంచి బావుండాలి, కణాలు బావుండాలి. ఓకే. సో, ఇవి 4 బాగున్నాయి. ఆడవాళ్ళ వయసు తక్కువగా ఉంది. 25 ఇయర్స్, 30 ఇయర్స్ మధ్యలో ఉన్నారు. పెళ్లై ఎక్కువ రోజులు అవ్వట్లేదు. ఒక 2 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అంటే వీళ్ళకి ఫస్ట్ రకమైన ట్రీట్మెంట్ అంటే న్యాచురల్ పద్ధతి అంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఒక ఎగ్ బదులు ఒకటి కాకుండా 2 ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా కొన్ని మెడికేషన్స్ ఇచ్చి సో ఎగ్ ఏ టైంలో రిలీజ్ అవుతుందో స్కాన్‌లలో చూసి ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసి ఉండమని చెప్తాం. సో ఇది ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని అంటాం దీన్ని. దీంట్లో ఎగ్ ఎప్పుడు వస్తుంది అన్నది కరెక్ట్‌గా చూసి ఒక ఎగ్ కాకుండా 2 ఎగ్స్ వచ్చేలాగా కొన్ని మెడికేషన్స్ ఇచ్చి గర్భసంచి పొర లైనింగ్ అంతా కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని ఆ టైంలో న్యాచురల్‌గా కలిసి ఉండమని చెప్తాం. దిస్ ఈస్ ఫస్ట్ ట్రీట్మెంట్.